ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం 22A. దీనిపై భూ యజమానులు అనేక భయాలు, ఆందోళనలు నెలకొన్నాయి. అనేక ప్రశ్నలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇదే సమయంలో 22A పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన లేదా ఏళ్ల తరబడి తమ అధీనంలో ఉన్న భూములు అనేకం ప్రజల వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లేదా భూమి లావాదేవీ చేయాలి అనుకున్నప్పుడు ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని తెలిస్తే పరిస్థితి ఏంటి? అసలు నిషేధిత ఆస్తుల జాబితా అంటే ఏంటి? మన భూమి అందులో ఉందో లేదో ముందుగానే ఎలా తెలుసుకోవాలి? నిషేధిత జాబితాలోంచి తొలగించడానికి ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి ప్రక్రియను అనుసరించాలి అనే పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం. న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకం కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నాను మీ ద్వారా. విన్నారుగా, 22A నిషేధిత భూముల గురించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇచ్చిన క్లారిటీ. ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఎందుకంటే కొన్ని రోజులుగా 22A నిషేధిత భూములపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ భూ యజమానుల్లో భయాందోళనలు తొలగడం లేదు. దానికి తోడు రాజకీయ పార్టీలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అందుకే 22A భూముల గురించి ఇంతటి చర్చ. ముందుగా 22A భూములు అంటే ఏంటని తెలుసుకుంటే అసలు సమస్య ఏంటో అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వానికి లేదా ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగించే కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సెక్షన్ కింద రిజిస్ట్రేషన్ శాఖ ఒక నిషేధిత ఆస్తుల జాబితాను తయారు చేస్తుంది. దీన్నే రెవెన్యూ పరిభాషలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కంప్యూటర్లలో ఈ జాబితాలో ఉన్న సర్వే నంబర్లను లాక్ చేస్తారు. ఒక్కసారి లాక్ చేశాక వీటిని ఎవరైనా అమ్మాలన్నా, కొనాలన్నా సాఫ్ట్వేర్ అంగీకరించదు. ఈ నేపథ్యంలో పలు వివాదాల కారణంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులతో పాటు మరికొన్ని భూములు 22A నిషేధిత జాబితాలోకి చేరాయి. అందుకే అనేక మంది భూ యజమానుల్లో ఆందోళన. రెవెన్యూ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 22A సెక్షన్ పరిధిలోకి మొత్తం 5 రకాల భూములొస్తాయి. అందులో 22A1A కింద ప్రభుత్వ అసైన్డ్ భూములు, బి కింద దేవాదాయ, వక్ఫ్ భూములు ఈ జాబితాలో ఉంటాయి. వాటితో పాటు సెక్షన్ సి కింద ల్యాండ్ సీలింగ్, మిగులు భూములు, డి కింద ప్రభుత్వ ప్రయోజనాలు కలిగిన భూములు, ఈ కింద కోర్టు ఆర్డర్లు లేదా ప్రజా విధానానికి వ్యతిరేకంగా నోటిఫై చేసిన భూసేకరణ, జప్తు, కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న భూములు ఉంటాయి. ఈ జాబితాలో ఉన్న భూములను కొనడానికి గాని అమ్ముకోవడానికి గాని వీల్లేదు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కబ్జాదారుల నుంచి భూములను రక్షించాలనే ఉద్దేశం కలిగిన ఈ చట్టం క్షేత్రస్థాయి రికార్డుల లోపాల వల్ల వేలాది మంది నిజమైన పట్టాదారులకు శాపంగా మారింది. అయితే 22A నిషేధిత భూముల విషయంలో జరిగిన పొరపాటుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పారు. 2025 సెప్టెంబర్లో ఆనరబుల్ హైకోర్టు సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6000 పైచిలకు ఈ ప్రొహిబిటెడ్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. అనేక పర్యాయాలు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా రెవెన్యూ సెక్రటరీ గారిని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా ఈరు కూడా అటెండ్ అయ్యారు ఆనరబుల్ హైకోర్టులో. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్లో
ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్ జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లోని కూకట్పల్లి, మియాపూర్, కొండాపూర్, నిజాంపేట్, బంజారాహిల్స్, అమీర్పేట సహా రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు, ఆస్తులను 22A నిషేధిత జాబితాలోకి చేర్చడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల నిజమైన యజమానుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి, ఉంటే ఎందుకు చేర్చారు, వాటిని తొలగించడం ఎలా, అందుకోసం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇలా అనేక సందేహాలు భూ యజమానుల్లో ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా భూమి 22A నిషేధిత జాబితాలో ఉందా, ఉంటే ఎందుకు ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో భూములకు సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్, నిషేధిత ఆస్తుల వివరాలను భూభారతి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే 22A నిషేధిత భూముల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. అంతేకాదు, ఒక భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా చేర్చారని భావించే భూ యజమానుల కోసం ప్రత్యేకంగా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు అనే ప్రత్యేక ఆప్షన్ కూడా ఇందులో ఉంది. కాబట్టి నిజమైన భూ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు పొందుపరచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం, అవసరమైన చోట సబ్ డివిజన్ వివరాలు సరిగ్గా ఉండాలి. వీటితో పాటు సర్వే నంబర్ ఖచ్చితంగా ఉండాలి. వీటి ద్వారా భూమికి సంబంధించిన హక్కుల రికార్డులు, యాజమాన్య చరిత్ర, సర్వే వివరాలు, నిషేధిత ఆస్తుల స్థితి వంటి సమాచారాన్ని పరిశీలించుకునే అవకాశం ఉంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే చాలామంది తమ భూములు, ఆస్తులపై హక్కులు కలిగి ఉన్నారు. అందుకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ వారి భూములు 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే నిషేధిత జాబితాలో భూమి కనిపించినప్పుడు భూమిపై హక్కు పూర్తిగా రద్దయిందని భావించకూడదని రెవెన్యూ శాఖ చెబుతోంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఓ అంచనాకు రావాలని అంటోంది. అందుకోసం ముందుగా భూమి ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్ళింది, ఏ రికార్డు ఆధారంగా నిషేధిత జాబితాలో చేర్చారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత సమస్యను పరిష్కరించుకునేందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలని రెవెన్యూ శాఖ చెబుతోంది. నిషేధిత జాబితాలో తమ భూమి తప్పుగా చేర్చబడిందని భావించే వారికి ప్రభుత్వం ప్రత్యేక పరిష్కార మార్గాన్ని కల్పించింది. ముందుగా చెప్పినట్లుగానే భూభారతి అధికారిక పోర్టల్లో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు, ఐచ్ఛిక ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది. అందుకోసం ముందుగా పట్టాదారు పాసుబుక్, హక్కుల రికార్డ్, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, అమ్మకపు పత్రం, వారసత్వ పత్రాలు, భూమికి సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, అవసరమైన చోట కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులు వంటి పత్రాలు సరిచూసుకోవాలి. వాటి ఆధారంగా పోర్టల్లో అడిగిన వివరాలు, కారణాలు, అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మీ సేవలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత దరఖాస్తు సంబంధిత అధికారుల పరిశీలనకు వెళుతుంది. తద్వారా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని చోట్ల ప్రభుత్వ అవసరాల కోసం ఫలానా సర్వే నంబర్లోని కొంత భూమిని సేకరించారు. కానీ ఆ సర్వే నంబర్లోని మొత్తం భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీనిపై కూడా భూభారతిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం భూ యజమాని పట్టాదారు పాసుబుక్ వివరాలు, వాస్తవంగా సేకరించిన భూమి విస్తీర్ణం,
సర్వే నంబర్, భూసేకరణ ఉత్తర్వులను సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి విస్తీర్ణాన్ని నమోదు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూమిని పాస్బుక్లో చూపించేందుకు అవసరమైన రికార్డు సవరణ, సర్వే నంబర్ విభజన వంటి ప్రక్రియను చేపడతారు. తద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. వితిన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు చేసినప్పుడు సదరు వ్యక్తులు అవి నిషేధిత జాబితాలో ఉందా లేదా అన్నది మొదట సరిచూసుకోవాలి. ముందుగా భూభారతి పోర్టల్లో పరిశీలించుకోవాలి. రెండోది, నిషేధిత జాబితాలో ఉంటే ఏ కారణంతో ఉందో తెలుసుకోవాలి. మీ వద్ద ఉన్న భూపత్రాలను అధికారిక రికార్డులతో సరిపోల్చుకోవడం మూడో విషయం. ఇక నాలుగో విషయానికొస్తే, తప్పుగా చేర్చారని భావిస్తే భూభారతి అందిస్తున్న నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు సేవలను ఉపయోగించుకోవాలి. అయితే భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా అన్నది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎందుకు నిషేధిత జాబితాలో ఉందో తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం. ఒకే రకమైన పరిష్కారం అన్ని భూములకు వర్తించదు. భూమి స్వభావం, రికార్డ్, నిషేధానికి కారణం, సంబంధిత చట్టం ఆధారంగా తదుపరి చర్య మారుతుంది. కాబట్టి భూమి యజమానులు మధ్యవర్తుల మాటలను నమ్మకుండా ముందుగా అధికారిక భూభారతి రికార్డులను పరిశీలించాలి. అవసరమైతే సంబంధిత రెవెన్యూ శాఖను సంప్రదించాలి.